ప్రేమ కలిగినటువంటి మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మంచి భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోకమంతా చిన్ననాటి నుండే లోక జ్ఞానంలో ఉన్న పుస్తకాలలో మాటలు వింటుండగా, కానీ మేము మీ మాటలు వినాలి అని, మీ మాటలోనే నిత్య జీవం ఉందని, నీ మాటలకే ఏదైనా వస్తుందని, మీ మాటలే మమ్మను మరో లోకానికి నడిపిస్తాయని నమ్మి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఇష్టపడి మీకోసం బ్రతకాలనే మనసుతో భూమి మీద బ్రతుకుతుండగా మీ సంపూర్ణ సహకారాన్ని అనుగ్రహిస్తూ మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. బేస్ తగ్గించు కొంచెం. ఫస్ట్ పెట్టినప్పుడు బాగుందిరా, మళ్ళా తర్వాత చిన్న ఎఫెక్ట్ ఇచ్చారు. రైట్, పాఠం రాసుకోండి. దేవుడు నీకిచ్చిన పని చేయుచున్నావా? దేవుడు నీకిచ్చిన పని చేయుచున్నావా? భూమి మీద దేవుడు ఆదామవ్వలకి ఒక విషయాన్ని చెప్పాడు. అది ఏ విషయం అని మనం ఆలోచిస్తే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం ఆలోచిస్తే, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం ఆలోచిస్తే, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించి భూమిని నిండించి దీన్ని మీరు లోపర్చుకోండి, పొలం పండించుకోండి, మీరు బట్టలు ఉతుక్కోవాలి, మీరు వంట చేసుకోవాలి. ఈ పనులేవి దేవుడు చెప్పలేదండి. దేవుడు భూమి మీద ఆదాము అవ్వలకి, తొలి మానవులకు చెప్పినటువంటిది ఏం పని అని మనం ఆలోచిస్తే, మీరు పిల్లలను కని భూమిని నిండించండి, మీరు పిల్లలను కని భూమిని నిండించండి. మీకు ఇచ్చినది పని అని మీరు అనుకుంటే పని అనుకోండి. లేదు, దేవునికి పిల్లలు కనాలి, భూమిని నిండించాలన్నది పని. నేను తండ్రిని, నా బిడ్డలకు పెళ్లి చేశాను, అమ్మా మీరు పిల్లల్ని కనండి. ఇది జాబ్, ఇది పైన చెప్పండి. ఏమండి, మీ ఇద్దరు హాయిగా కాపురం చేసుకోండి, పిల్లల్ని కనండి. దాన్ని ఏమంటారు? పని? కష్టపడి చేయవలసినంత పని అది? చెప్పండి. కొంచెం ఆలోచించండి, కొంచెం తీక్షణంగా ఉంటుంది లెసను. దేవుడు ఆదాము అవ్వలతో చెప్పినది పని? ఆదాము అవ్వలకు చెప్పింది పని కాదు, సూర్యుడికి దేవుడు చెప్పింది పని. సూర్యుడా, నువ్వు తెల్లవారి 6 గంటలకి నువ్వు ఉదయించాలి, సాయంత్రం 6 గంటల వరకు వెలుగివ్వాలి. చంద్రుడా, నువ్వు రాత్రి సాయంత్రం 6 తర్వాత తెల్లవారు 6 వరకు నువ్వు చీకటినివ్వాలి. వాటికి దేవుడు ఇచ్చినది పని. ఇగో, మీరు వర్షంగా మీరు మారిపోవాలి, నేలను తడపాలి, అది మీ డ్యూటీ, పని. విత్తనములు ఇచ్చినటువంటి చెట్లు భూమి మొలిపించాలి, వాటికి అవి పని. ప్రకృతిలో తన ధర్మాలు అది నెరవేరుస్తుందంటే అది చేస్తున్నది పని,
ఆదాము అవ్వలు కాపురం చేసి పిల్లలను కనడం పనా ఏమండి? ఆదాము అవ్వలతో దేవుడు చెప్పింది, మీరు భూమిని నిండించండి, మీరు నాకు పిల్లలను మీరు కనాలి, భూమంతా మీరు నిండించాలి, మీరు భూమి మీద కష్టపడవలసినంత అవసరం లేదు, మీకు ప్రయాసం కానీ కష్టం కానీ, కష్టమైన పనేమి నేను మీకు ఇవ్వలేదు, మీకు కష్టమైన పని నేను ఇవ్వలేదు. ఎప్పుడు మనిషికి కష్టమైన పని వచ్చింది చెప్పండి? మొన్నటి వరకు వింటున్నారు ఆదికాండం 3వ అధ్యాయం 17-18 వచనాలు. ఆదికాండం 3వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విన్నావు, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది కనుక నువ్వేం చేస్తావో తెలుసా? ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. నువ్వు ప్రయాసంతోనే నువ్వు నేలను దున్నాలి, నువ్వు ప్రయాస పడాలి, ప్రయాసముతోనే నువ్వు దాని పంట తిందువు. నువ్వు మట్టి అయిపోయినంత వరకు, నువ్వు చచ్చినంత వరకు నీ ముఖం చెమట కార్చి నువ్వు ఆహారం తినాలి. ఎందుకంటే నువ్వు పొలంలో పంటలు నువ్వు పండించుకోవాలి. ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత మనిషికి కష్టమైన పని వచ్చింది. ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత మనిషికి దేవుడిచ్చిన పని కష్టమైన పని. మీరు ప్రయాసపడే మీరు భోజనం తినాలి. రెక్కాడితే గాని డొక్కాడదు. నినాదం అదే అనండి, అప్పుడే వచ్చింది. అప్పుడే రెక్కాడితే గాని డొక్కాడదు. కష్టపడితేనే నువ్వు సుఖపడతావు, నువ్వు శ్రమ పడితేనే నువ్వు పంటలు నువ్వు ఆహారాన్ని తెచ్చుకోగలవు అని కష్టమైనటువంటి పని మొట్టమొదటిసారిగా ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిందే తప్ప, వాళ్ళు తప్పు చేయనంత వరకు భూమి మీద ఆదాము అవ్వలకి దేవుడిచ్చిన పని అంటూ ఉంటే ఏం పనిది? పిల్లల్ని కండమే అండి. నొప్పులే లేనప్పుడు, పెద్ద ఆపరేషన్లే లేనప్పుడు, మీ భాషలో అంతేనా? 9వ నెల వచ్చింది, మరి డాక్టర్ అమ్మ గారు బిడ్డ తిరిగిపోయింది అంటుంది. ఒకవేళ మరి బిడ్డకు ప్రమాదం ఏమో, తల్లికి ప్రమాదం ఏమో, స్కానింగ్ చేసి దాని తర్వాత వీలైతే మరి ఒకవేళ నొప్పులు రాకపోతే, నొప్పులు వచ్చినా ఇవి ఫ్రీ డెలివరీ అవ్వకపోతే, అందుకే మనం ఎందుకైనా మంది పెద్ద ఆపరేషన్ చేసి మనం వెంటనే బిడ్డను తీసేద్దామండి అనుకునేటటువంటి టెన్షన్ ఆ రోజు ఆదాము అవ్వలకి లేదు. అంతేనా? డెలివరీ అవ్వకపోతే అవ్వ చచ్చిపోద్దేటి? పుట్టిన బిడ్డే చచ్చిపోయి పుడతాడా చెప్పండి? అది పనా? సుఖవంతమైనటువంటి జాబ్ అది పనే. కానీ ఒరే మాకు ఉద్యోగాలు ఎలాగుంటానంటారా, నెల అయిపోగానే జీతం వచ్చేస్తారా, ఆడికి వెళ్తాం హాయిగా కుర్చీ మీద కూర్చోడం పనా అండి? కుర్చీ మీద కూర్చొని హాయిగా 8 అవర్స్ అయిపోయిన తర్వాత మాకు జీతం ఇచ్చేస్తారు, ఏం పని ఉండదు, ఏదో ఫైల్ వస్తే జస్ట్ ఇలా సంతకం పెట్టడం అంటే అది పెద్ద పనే ఉందండి? ఇదే మీకు పని కాదన్నప్పుడు ఆదాము అవ్వలకు దేవుడిచ్చింది పనేం పనని? కష్టంతో కూడిన పని కాదండి, సుఖంతో కూడిన పని. మీరు పిల్లల్ని కనండి అని దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చినటువంటి పని. ఆదాము అవ్వలకు ఇచ్చింది పిల్లలను కనాలనే పని అయితే మన పాఠం పేరేం పేరు? దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చిన పని కాదు ఇది, దేవుడు నీకిచ్చిన పని. దేవుడు నీకిచ్చిన పని. దేవుడు నీకిచ్చిన పని చేయుచున్నావా? నీకేం పని ఇచ్చాడు అది మీకు ఈరోజు చెప్తాను. మీకేం పని ఇచ్చాడో ఇంతకు మీకు తెలియలేదు.
ఆదామవ్వలకి ఏం పని ఇచ్చాడో మీకు తెలిసిపోయింది. దేవుడు నీకేం పని ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు భూమి మీద పని చేశాడట. ఎలా పని చేశాడు? నిర్గమాకాండము 31వ అధ్యాయము 17వ వచనం. నిర్గమాకాండము 31వ అధ్యాయము 17వ వచనం. నాకును ఇశ్రాయేలీయులకును, నిర్గమాకాండము 31వ అధ్యాయం 17వ వచనం, పేజీ నెంబర్ 72. అలా చెప్పేస్తే ఈజీగా ఉంటుంది మీకు. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడూ గుర్తయి ఉండును. ఎలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించమని చెప్పుము. దేవుడు పని చేశాడు. దేవుడు పని చేశాడు. విశ్రాంతి తీసుకున్నటంతగా దేవుడు పని చేశాడు. దేవునిది పని. ఆదామవ్వలదే. ఎవరిది ఎక్కువ పెద్ద పని చెప్పండి? దేవుని పనే కష్టం. సూర్యుని కలిగించడమే కష్టం, చంద్రుని కలిగించడమే కష్టం, ఆకాశాన్ని కలిగించడమే కష్టం, మొక్కను రప్పించడం కష్టం, సముద్రంలో చేపలను పుట్టించడం కష్టం, భూమిని తిప్పడం కష్టం, చంద్రుని తిప్పడం కష్టం. ఇవన్నీ కష్టమైనవి. ఈ పనంతా దేవుడు చేసేటట. దేవుడు పని చేసి, ఈ పని చేసేటప్పుడు అతను మనసులో ఒక మాట అనుకున్నాడట. ఏమని? నేనేం చెయ్యాలంటే, ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఆకాశం భూమి వాటిలో ఉన్న సమస్త సమూహము సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా 7వ దినములోగా సోమవారం కల్లా, అర్థమవుతుంది మీకు? 31వ తేదీ కల్లా, జనవరి 1వ తేదీకే మోదవలసలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ పూర్తయిపోవాలి. అంటే గురువుగారు ఏం తేదీ పెట్టుకున్నారు? ఆయన 2012 కల్లా అయిపోవాలి బిల్డింగ్. అర్థమైందా? అలాగే దేవుడు కూడా ఏమనుకున్నాడట? 7వ దినములోగా 7 దినాల్లో పని అయిపోవాలి. మీ పని 7 దినాల లోపు అయిపోవాలి. అందులో మీకోసం దేవుడు చేసిన పని కాలం ఎక్కువ, మీకు దేవుడిచ్చిన పని కాలం ఎక్కువ. మీకు అర్థం అవ్వలేదు, మళ్ళా చెప్తాను, అందరూ వినండి. స్టడీ. దేవుడు చేసిన పని కాలం ఎక్కువ, దేవుడు మీకిచ్చిన పని కాలం ఎక్కువ. ఎందుకు దేవుడు చేసిన పని కాలం ఎక్కువ? దేవుడు 1 దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం, 7వ దినం అంటే ఇది భూదినాల 24 గంటలు. 24 గంటలు ఎంతరా? 24 గంటలు అడిగాను. 148 అంటే 148 గంటలు. అంటే 7 దినాలు దేవుడు కష్టపడ్డాడు. అంటే భూదినాలు చెప్పలేదు నీకు. విశ్వచక్రం తిరిగే దినాలు. అవి ఎన్ని దినాలు? ఎక్కువ. దేవుడు మన కోసం పని చేసిన కాలం ఎక్కువ. తక్కువ కాలం దేవుడు నీకిచ్చిన పని చేయుచున్నావా? తక్కువ కాలం దేవుడు నీకిచ్చిన పని చేస్తున్నావా? ఎక్కువ కాలం దేవుడు మన కోసం చేసిన పని చేస్తున్నాడా? ఎప్పటికీ ఆయన పని చేస్తూనే ఉన్నాడట. ఎక్కడుంది? యోహాను సువార్త 5వ అధ్యాయము 20:17. యోహాను సువార్త 5వ అధ్యాయం 17 వచనం చూడండి.
అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు. మా నాన్న అసలు ఏమనుకున్నాడు, ఖాళీగా ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారా? చాలా పెద్ద పని పెట్టుకున్నాడు ఆయన. పెద్ద పని అది. దేవుడు పని చేయుచున్నాడు. దేవుడు పని చేసే కాలం ఎక్కువ. అతను సృష్టించిన కాలం మొదలుకొని నేటి వరకు దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలీలతో మాట అన్నాడు, ఏమని? ఇశ్రాయేలీలను కాపాడువాడు కొనకడు నిద్రపోడట. అంటే నిద్రలేని పని ఎవరికి? నిద్రలేని పని ఎవరిది? దేవుడిది. నిద్రపోయే పని ఎవరిది? నీదే. బాగుంది కదా, అంతేనా? నీది నిద్రపోయే పని. హాయిగా పడుకొని తెల్లవారే లేచి ఓ మంచి టిఫిన్ చేసేసి స్నానం చేసుకొని ఊరి మీదకి వెళ్ళిపోయి చక్కగా తిరిగేసి మళ్ళా మధ్యాహ్నం వచ్చి హాయిగా భోంచేసి మళ్ళా 2 గంటలు నిద్రపోయి మళ్ళా సాయంత్రం 4 గంటలు లేచి మళ్ళా టీ తిని పకోడీ తాగి మళ్ళా రాత్రి అయిపోగానే పకోడీ తిని టీ తాగి, కరెక్టే లేండి, నేను కరెక్టే మాట్లాడుతున్నాను, మీకు అలా చెప్తున్నాను. మిమ్మల్ని ట్విస్ట్ చేస్తున్నాను, కంగారు పడకండి. నేను ఎప్పుడు బ్రేక్ల మీద ఉంటాను, కంగారు పడకండి. టీ తాగి పకోడీ తిని మళ్ళా కొంచెం ఊరి మీదకి వెళ్ళి బీచ్కో ఎక్కడికో వెళ్ళి అవన్నీ చూసుకొని మళ్ళా సాయంత్రం రాగానే భోంచేసి మళ్ళా పడుకుండిపోయి, ఇదంతా ఏం పని? సుఖమైన పని. అందుకే నేను చాలాసార్లు అన్నాను, ఇప్పుడు మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. యేసు ప్రభు శకపురుషుడు, క్రైస్తవుడు సుఖపురుషుడు. అర్థమైందా? యేసు ప్రభు శకపురుషుడట, నువ్వు సుఖస్త్రీవి, సుఖపురుషుడివి, సుఖ కన్యవి, సుఖ పిల్లవి, సుఖ ముసలివి. అంతే కదండి. సుఖపురుషుడు నేనైతే మరి నువ్వెవరో? నిజమండి. మీ అంత సుఖమైన పని ఎవరికి ఉండదండి. ఆదామవ్వలకి ఎంత సుఖమైన పని ఉందో ఈరోజు క్రైస్తవులకి ఉన్నది ఏదో పెద్ద పనేం కాదండి. పెద్ద పని చేసింది దేవుడు, ఆ తర్వాత పెద్ద పని చేసింది యేసు ప్రభు, ఆ తర్వాత పెద్ద పని చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. ఏళ్ళవండి పనులు, పెద్ద పెద్ద పనులు. నీకేం పని ఉంది? నీకు సుఖవంతమైన పని ఇచ్చాడు నాయన. నువ్వు 12 గంటలు నిద్రపోయి పగలంతా నువ్వు పని చేసుకోవచ్చు. నీకు నేను ఇచ్చిన పని సుఖవంతమైన నిద్రతో కూడినటువంటి పని. రెస్ట్ తీసుకున్న పని చేయొచ్చు, మీరు కంగారు పడవసరం లేదు. నేనైతే మీ పని చేయడానికి రాత్రి పగలు కష్టపడ్డాను. ఇశ్రాయేలుని కాపాడటంలో కొనకలేదు, నిద్రపోలేదు. అంటే నిద్ర మానేసి పిల్లల్ని కాపాడాను, నిద్ర మానేసి ప్రకృతిని చేశాను. మీ గురించి నేను పడిన కష్టం, మీ గురించి నేను పనిచేసిన కాలం, మీ గురించి నేను ఆలోచించినది, మిమ్మల్ని కాపాడాలని మీ గురించి పడిన పాట్లు ఎక్కువ. నిజమండి. అందుకే యేసు ప్రభు గురించి కూడా ఒక మంచి మాట ఉంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24. ఇప్పుడు మీ కొరకు నేను మీ కొరకు అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో, క్రీస్తు పడినవి ఏంటండి అంటే దాన్ని ఏమంటారు చెప్పండి? క్రీస్తు పడిన పాట్లు అంటే యేసుప్రభు మన కోసం పడినవి ఏంటట?
పాట్లు పాట్లు ఇంకో ఇంకో భాషలో ఇంకో మాట ఉంటా, చెప్పగలరా అది? ఒరే నీ గురించి నేను చెప్పండి. తిప్పలు. పాటలు అంటే ఏమనుకున్నారు? ఒరే ఎన్ని తిప్పలు తిప్పవరా అని అంటారు, అంతేనా? నీ గురించి ఒరే గొప్ప పాటలు పడ్డాను అంటారు, దాన్ని తిప్పలు అంటారు. అలాగా క్రీస్తు పడిన పాటలట అంటే ఏమనుకున్నారు? ఆయన పాటలు పోట్లు, నీవి ఫ్లాట్లు, అంతేనా? ఆయన పాటలండి, ఆయన తిప్పలండి, నీకు పప్పలు, అంతే కదా? తినడానికండి. నీకేముంది? నీకు ఆయనవి కష్టం, ఆయన చేసిన పనే కష్టం అండి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు కష్టపడి పనిచేశాడు, నిద్ర లేకుండా పనిచేశాడు. యేసుప్రభు భూమి మీదకి వచ్చినందుకు కష్టపడి ఎన్నో పాట్లు పడ్డాడట. అంటే దేవుడు యేసుప్రభుకి ఇచ్చినది పని కూడా ఎక్కువే, చాలా కష్టమైన పనే. కానీ దేవుడు నీకిచ్చినటువంటి పని ఏంటి? దేవుడు తన పని 7వ దినములోగా పూర్తి చేశాడు. యేసుప్రభు నేను సిలువెక్కే లోపు దేవుడిచ్చిన పనులన్నీ కూడా నేను పూర్తి చేయాలనుకున్నాడు ఆయన, అంతేనా? అందుకే సిలువ మీద యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఏమంటున్నారట? సమాప్తమైనది అను లేఖనము నెరవేరినట్లు అని అన్నాడు, అంతేనా? ఏమని? నేను దప్పికొనుచున్నాను అను లేఖనము నెరవేరినట్లు. అది కరెక్ట్. ఏమన్నాడు? నేను దప్పికొనుచున్నాను, లేఖనం నెరవేరాలి అంటే నేను సిలువ మీద అనవలసిన చివరి దేవుడిచ్చిన మాట, నేను చెయ్యవలసిన పని ఎంతవరకు ఉంది? సిలువ మీద ఉన్నప్పుడు కూడా నేను పని చెయ్యాలి. అది యేసుప్రభు పడిన పాట్లు. దేవుడు యేసుప్రభుకిచ్చిన పని చేశాడు. ఆదాము అవ్వలకు దేవుడిచ్చిన పని చేశారు. కానీ దేవుడిచ్చిన పని, నీ పని నువ్వు అసలు చేస్తున్నావా? ఇంతకీ దేవుడు నీకేం పని చెప్పాడు? నీకేం పని చెప్పాడు? నువ్వు ఏ పని చెయ్యాలి? ఇప్పుడు ముందుకెళ్దాం. ఆదాము అవ్వలకు ఏం పని చెప్పాడు? పిల్లల్ని కానీ భూమిని నిండించాలి. నీకేం పని చెప్పాడు? పిల్లల్ని కానీ భూమిని నిండించమన్నాడా? ఇది కాదు మీ పని. ఆదామవ్వలకి పిల్లల్ని కానీ భూమిని నిండించాలి. మీరిప్పుడు భూమిని నిండించాలి కాదు, భూమిని నిండించే పని కాదు నీది, పరలోకం నిండించాలి. ఇదండి పని. నీ పని ఏం పని? ప్రేమించేసి కాపురం చేసేసి పిల్లలు కానీ అమ్మయ్యా నిండిపోయింది, అదా? ఆ పని కాదు నీది. ఆదామవ్వలకు ఇచ్చిన పని భూమిని నిండించాలి. దేవుడు నీకిచ్చిన పని పరలోకాన్ని నిండించాలి. భూమిని నిండించే పని నీది కాదు. ఎందుకంటే భూమిని నిండించే పని చాలా మంది చేస్తున్నారు. అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. నువ్వు పెళ్లి చేసుకొని దేవుడికి ప్రార్థన చేసి ప్రభువా నిండించమన్నావు కనుక 60 సంవత్సరాలు 60 మంది పిల్లలు నేను కనేస్తానని నువ్వు ఇలాంటి దొంగ ప్రార్థనలు చేయవలసిన అవసరం లేదు. ఎందుకు? ఆల్రెడీ భూమి చాలా వరకు చాలా మందితో నిండుతుంది. అది వాళ్ళు చేసే పని, నువ్వు చేయవలసిన పని ఉంది. ఇది మీకు తెలియాలి. ఎవరి పని వాళ్ళదే, వాళ్ళ పని వాళ్ళది, నీ పని నీది. ఒక విచిత్రమైన పని ఇప్పుడు చెప్తాను, రెఫరెన్స్ తీయండి, బాగుంటుంది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం చూడండి, తమాషాగా ఉంటుంది. ప్రసంగి 2వ అధ్యాయము 26వ వచనం చూడండి, బాగుంటుంది. ఎలానగా సరిగ్గా చదవాలరా చెప్తున్నాను. దైవ దృష్టికి
మంచివాడుగా ఉండువానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదేం పని? ఇదెవరి పని? పాపాత్ముల పని. పాపాత్ముల పని ఏంటి? దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని పాపాత్మునికి నిర్ణయించేటట. అంటే పాపాత్ముడికి ఏం పని ఉంది? కెమెరా కొనుక్కోవాలి. పాపాత్మునికి ఏం పని? టీవీ కొనుక్కోవాలి. పాపాత్మునికి ఏం పని? ఫ్యాను. పాపాత్మునికి ఏం పని? కుర్చీ. పాపాత్మునికి ఏం పని? ఇగో మరి ఏసీ. పాపాత్ములకు పనేటి? ఈరోజు ప్రపంచంలో పాపాత్ముడు చేసే పనేటి చెప్పు? క్రైస్తవుడు చేసే పని ఏంటి చెప్పండి? ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నారు? డబ్బు సంపాదిస్తున్నారు. అది డబ్బులు ముద్రించడం, అది పని. అర్థమైందండి? డబ్బులు సంపాదించడం దైవ దృష్టిడిగా ఇష్టడగు వానికి ఇవ్వాలట. కనుక వీడేం చేయాలి? పాపాత్ముడు పని చేయాలి. ఏం పని చేయాలి? నేను కారు మీద తిరగాలంటే ఒక పాపాత్ముడు గడ్డాలు మీసాలు పెంచుకొని వాడు కారుని కనిపెట్టాలి. నేను మోటార్ సైకిల్ మీద తిరగాలి అంటే ఒక పాపాత్ముడు మోటార్ సైకిల్ తయారు చేయాలి. నేను ఏసీ అనుభవించాలంటే ఒక పాపాత్ముడు చేయాలి. నేను మంచం మీద పడుకోవాలంటే పాపాత్ముడు చేయాలి. నేను కుర్చీ మీద కూర్చోవాలంటే పాపాత్ముడు చేయాలి. ఈ పని ఎవరు చేయాలి? క్రైస్తుడా? దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకే ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నియమించాడు. లోకంలో మీరు అనుభవిస్తున్న ఉన్నాయి చూశారు, మనిషి చేసినవి. ఇవన్నీ ఎవరు అనుకున్నారు? ఇవి చేసింది పాపాత్ములు చేశారండి. నేను సైకిల్ కనిపెడతానేటి? నాకేం పని? నేను సైకిల్ కనిపెట్టను, నేను కంప్యూటర్ కనిపెట్టను, నేను కుర్చీ కనిపెట్టను, నేను టేప్ రికార్డర్ కనిపెట్టను. ఎందుకు? నాకు వేరే పని ఉంది. నాకు వేరే పని ఉంది. దేవుడు నాకిచ్చిన పని ఉంది. పాపాత్మునికి నియమించిన నిర్ణయించిన పని ఉంది. నేను చేయవలసిన పని ఉంది. పాపాత్ముడు చేయవలసిన పని ఉంది. ఇంతకీ దేవుడు నీకిచ్చిన పని చేస్తున్నావా లేదా? ఇది పాయింట్. అర్థమవుతుందా? ఇంతకీ దేవుడు నీకిచ్చిన పని ఏంటి? ప్రయాసపడి పోగు చేయ పనిలో ఉన్నవి నువ్వు కొమ్మదీసి. అయితే నువ్వు పాపాత్ముడివి. ప్రయాసపడి పోగు చేయు పనిలో నువ్వు ఉన్నావా? నువ్వు సిన్నర్వి. నువ్వు దేవుని పని చేస్తే సిన్నరు కాదు, ఎవరివి నువ్వు? విన్నర్వి. పరలోకాన్ని కొట్టావు. ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయిస్తాడటండి. నిజమండి. ఈ ఇంటర్నెట్ కానీ, ఈ డిష్లు కానీ, ఈ కార్లు కానీ, ఈ బస్సులు కానీ, విమానాలు కానీ, ట్రైన్స్ కానీ, ఇవన్నీ ఎవరు కనిపెట్టారు? పాపాత్ముడు. ఎందుకు పాపాత్మునికి నియమించాడు ఇది ఈ పని? ఒరే, నువ్వు ఎలాగా దేవుని పని చెయ్యవు గనుక పాపి. ఒరే, నువ్వు ఎలాగా దేవుని పని చెయ్యవు గనక పాపి, నువ్వు ఈ పని చెయ్యి. అలాగే నాయన, నా పిల్లలు ఉన్నారు. దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై నువ్వు ఈ పని చెయ్యి. దైవ దృష్టికి ఇష్టడగు వాడు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏం పని? చాలా మంది పిల్లల్ని పరలోకానికి నడిపించాలి. నువ్వు భూమి మీద నడిపించడానికి బండి చెయ్యి. నువ్వు నా పిల్లలు భూమి మీద తిరగడానికి నువ్వు బస్సు తయారు చేయి. నా పిల్లలు వెళ్ళడానికి ట్రైన్ కనిపెట్టు. నా పిల్లలు వెళ్ళడానికి విమానం కనిపెట్టు. పాపాత్మునికి నియమించిన పనులు ఇవ్వండి. కనుక మీరు విమానం చూడగానే ఏమనుకోవాలి? అబ్బా, విమానం అనుకోకూడదు. ఏమనాలా? పాపాత్ముడు చేశాడా. మోటార్ సైకిల్ నడుపుతున్నానికి ఏమనుకోవాలి? పాపాత్ముడు. కొత్త కంపెనీ అట, పాపాత్ముల కంపెనీ ఇది. నిజమండి. ఇవన్నీ ఎవరి కంపెనీలు అనుకున్నారు? పాపాత్ముడు కనిపెడుతున్నాడు. పాపాత్మునకు దేవుడు నియమించిన పని అట.
వాడు ఆ పని చేస్తాడు, వాడి పని అది. టైటిల్ ఏంటి మంది? దేవుడు నీకిచ్చిన పనేటి. దేవుడు నీకిచ్చిన పనేటి జాన్సన్? దేవుడు నీకిచ్చిన పనేటి? దేవుడు నీకిచ్చిన పనేంటి? డ్యూటీ చేసే పనా, పిల్లలకనే పనా, అండ్ లేకపోతే నువ్వు ఏమైనా ఎక్కడైనా పంటలు పండించుకునే పనా? ఇవన్నీ నువ్వు చేయవలసిన పని కాదు. క్రైస్తవులు చేయవలసిన పని ఇది కాదు. క్రైస్తవులు చేయవలసిన పని ఉంది, పాపాత్ములు చేయవలసిన పని ఉంది. పాపాత్ముడు వాడి పని చేస్తాడు, ఆడు కష్టపడాలి, ఆడు చెమటోర్చాలి, ఆడు పొలం దున్నాలి, ఆడు పొలం పండాలి, ఆ పంట తెచ్చి అమ్మాలి. నేను కారులో డోరు తీసుకొని దిగి 10 రూపాయలు వంకాయలు కొనాలా? అంతేనా? కేజీ టమాటాలు, బెండకాయలు, మాంసం, ఇది బాగుందా? ఆడు నాకు గొర్రెచ్చి, ఆడే నాకు మేకిచ్చి, ఆడే నాకు ఆవునిచ్చేసి మీరే పాలు తీసుకోండి, మీరే దీనికి సాయంత్రం వరకు గడ్డి, తవుడు, చిట్టు ఇవన్నీ వేసుకొని బాగా పెరిగిన తర్వాత మీరే కోసుకోండి. కోడికి కూడా మీరే గింజలు వేసుకొని కోడి పెరిగిన తర్వాత కోసుకోండి అన్నాడు అనుకోండి, ఈ పని నేను ఎందుకు చేస్తాను? అంతేనా? కోడి మాంసంకి వెళ్ళి కోడి మాంసం అడుగుతారు, అప్పుడు వాడు మీకు కత్తి ఇచ్చి డ్రెస్ మీద వేసి మీరే కోసుకోండి అన్నాడు అనుకో, ఏం చేస్తారు చెప్పండి? నిజంగా చెప్పండి. పాపాత్మునికి నిర్ణయించేటండి దేవుడు మిమ్మల్ని ప్రేమించారా? దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటక్కై. మర్చిపోకండి, దేవుడికి నువ్వు నచ్చావా? నువ్వంటే దేవుడికి ఇష్టమా? నిన్ను దేవుడు మెచ్చాడా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? దేవుని దృష్టికి నువ్వు ఇష్టడగు వాడా? దావీదులాగా దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇష్టటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయిస్తాడు. అందుకే వాళ్ళు అందరూ పనులు చేస్తారు, మనం పని చేసుకోవలసిన అవసరం లేదు. మేము ఎవరు అనుకున్నారు? దేవుని వాక్యాన్ని ప్రకటించి ఆత్మలో రక్షించే వాళ్ళం మేము. మా పని అంతే. కనుక వాళ్ళే ఫ్లైట్ ఛార్జీలు తీయాల, వాళ్ళే ఫ్లైట్లు ఎక్కాల, వాళ్ళే కారు తీసుకురావాలి, వాళ్ళే కారులో కూర్చోబెట్టాలి, వాళ్ళే స్టేజ్ మీదకి ఎక్కించాలి, వాళ్ళే సౌండ్లు పెట్టుకోవాలి, వాళ్ళే పాటలు వేసుకోవాలి, వాళ్ళే అన్నీ చేసుకోవాలి. మేము ప్రసంగం చెప్పాలి, పరలోకానికి ప్రజలను నడిపించాలి. దేవుడు నీకిచ్చిన పని ఇది. దేవుడికి నువ్వు చేయవలసిన పని దేవుని పనే తప్ప పాపాత్ములు చేసే పని నువ్వు చెయ్యకు. క్రైస్తవునిగా దేవుడు నీకిచ్చిన పని నువ్వు చెయ్యాలి తప్ప పాపాత్ముల పని నువ్వెందుకు చేయాలి? నువ్వెందుకు పొలం పండించుకోవాలి? నువ్వెందుకు పంటలు పండించుకోవాలి? నువ్వెందుకు కష్టపడాలి? నువ్వెందుకు ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తీసుకోవాలి? ఇదేం పని? పనిపోవట్లేదేటి? అంతేనా? నిజమండి, అంతా రెడీమేడ్. ఫాస్ట్ ఫుడ్. హోటల్కి వెళ్తాం, వెంటనే హోటల్లో వాడు లోనకెళ్ళి ఇడ్లీ అనా పిండి రుబ్బుకోండి అని అన్నాడేటి. ఇడ్లీ, నీళ్ళు, చట్నీ, ఎలా ఎంత స్టైల్గా నువ్వు ఇంత మెయింటెనెన్స్ చేస్తున్నావు చూసావు. ఇదంతా నువ్వు ఒకసారి ఆలోచించుకో. అయితే నేను దేవుణ్ణి దైవ దృష్టికి ఇష్టడగవానికి ఇచ్చుటకే వస్తు నువ్వు హోటల్ పెట్టావరా ఆహా అని అనుకోవాలా? నిజమండి, నేను అలాగే అనుకుంటాను. మీరేమనుకుంటారో కానీ నేను కొన్ని గమ్మత్తులు, జిమ్మిక్కులు, విచిత్ర చేస్తుంటాను సరదాగా. దేవుడు దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకే ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నేను నిర్ణయించును. ఆయన నిర్ణయించాడు వాళ్ళకి. వాళ్ళు చేయవలసిన పని అది. ఎందుకు? దేవుని పని వాళ్ళు చేయడం వాళ్ళకి ఇష్టం లేదు, దేవుని కోసం కష్టపడడం ఇష్టం లేదు, దేవుని కోసం ఆలోచించడం ఇష్టం లేదు. కనుక దేవుడు వాళ్ళకిచ్చిన పని అదైతే దేవుడు నీకిచ్చిన పని
ఏంటి నీకు ఇచ్చిన పని? దివారాత్రం యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించాలి, బైబిల్ బాగా నేర్చుకోవాలి, చదవాలి, మంచి బోధ చేసే మంచి బోధకుడుగా కాలమును బట్టి చూస్తే మీరేమైపోవాలి? బోధకులుగా అయిపోవాలి. ఇది మీరు చెయ్యవలసిన పని. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా, కాలమును బట్టి చూస్తే మీరు ఏమైపోవాలి? బోధకులు. ఇగో మన పిల్లలు బైబిల్ బాగా నేర్చుకుంటున్నారు. పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు అదరగొట్టేస్తున్నారు ప్రసంగాలు. ఆడాలు కాదు, మగోళ్ళు కాదు, చిన్నపిల్లలనే లేదు, అదరగొట్టేస్తున్నారు. మరి ఒంగోలులో ఉన్నటువంటి బాబురావు గారు తాలూకా పిల్లలు, ఆడు రాజేంద్ర కొట్టాడట, జల్ల గీర ఎత్తిపోయాడు రాజేంద్ర. బాబురావు కొడుకు వచ్చాడట. ఏం చదువుతున్నాను ఆయన అంటే యోధాపత్రిక అన్నాడట. మన పిల్లలు ఏమంటారు? ఏం చదువుతున్నా అంటే ఎల్కేజీ. గాడిది గుడ్డు కేజీ కాదు, ఎల్కేజీ 10 కేజీ 5 కేజీ కాదు. ఏమన్నాడట? ఎంతరా చదువుతున్నావు అంటే మాయా యోధాపత్రిక మాయా. నోటి మాట లేదట. ఆ మాట చెప్పిన తర్వాత నాకు నోటి మాట లేదు. అయ్యో నా కూతురికి ఇదే నేర్పించాలనుకున్నాను మనసులో. ఏం చదువుతున్నావంటే ఇది ఎప్పుడు అదే చెప్పాలా? ఏం చదువుతున్నావంటే ఏదో పత్రిక చెప్పిస్తుండాలా. 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవ్వనకూడదండి. వాళ్ళ కూతురు అంటుందట, డాడీ నేను కళ్ళు మూసుకొని ఆందికాండం నుండి ప్రకటన వరకు చెప్పేస్తాను, ఇదే కంటతో పెట్టేస్తాను అంటుందట. వాళ్ళండి పిల్లలంటే. నిజమండి. అమ్మాయి అంటుందట, డాడీ నేను నాకు కోరుకుంది ఆదికాండం నుండి ప్రకటన వరకు చెప్పేస్తాను నేను చూడకుండా. దేవుడు నీకు ఇచ్చిన పని ఇది చేస్తున్నావా? బైబిల్ చదవడం కానీ, మరి దేవుని వాక్యం నేర్చుకోవడం కానీ, లేకపోతే సువార్తలు పెట్టడం కానీ, ఏండి ఎదుటి వ్యక్తిని రక్షించడం గురించి కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా మీరు చేస్తున్నారా చెప్పండి. ఏండి తడిగుడ్డెడుతున్నారు కొంతమంది. ఏంటది? దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుని పనిది. అంతేగాని ఆఫీస్కి వెళ్ళి తడిగుడ్డెట్టమని చెప్పలేదు కదా. దేవుని పనిది. కుర్చీలు వేస్తున్నారు, దేవుని పని. కెమెరా పెడుతుంది, దేవుని పని. ఇవాళ చూడండి మా విలియం ఎలా చేశాడు, అదరగొచ్చాడా? ఇక అంతకుముందు ఇదంతా వైర్లు ఇవన్నీ ఖచ్చితంగా ఇదంతా కనిపించింది మీకు. ఇప్పుడు చక్కగా క్లాసుగా హాయిగా ఉంది. నన్ను నేను చూసుకుంటున్నా ఎదురుకొని, మీకు తెలియదు. మీరు ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. దేవుడు నీకిచ్చిన పని నువ్వు చేస్తున్నావా? సోమవారం ఏం పని చేసావు, మంగళవారం ఏమేం పని చేసావు, బుధవారం ఏం పని చేసావు, లక్షవారం ఏం పని చేసావు, శుక్రవారం ఏం పని చేసావు, శనివారం ఏం పని చేసావని కొంతమంది ఆడవాళ్ళు నేను ఇప్పుడు అడుగుతాను. వాళ్ళు ఏమంటారు తెలుసా? సోమవారం అండి మా ఆయనకి క్యారేజ్ కట్టి పంపించానండి. మరి మంగళవారం సేమ్ అదే, బుధవారం, లక్షవారం, శుక్రవారం. కొంతమంది చదువుకున్న ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఉన్నారు, కొంతమంది మహా అద్భుతమైనటువంటి లోకజ్ఞాన పండితులు. వాళ్ళని అడుగుతాను, ఏం చేసావంటే సోమవారం కాలేజీకి వెళ్ళాను, మరి మంగళవారం సేమ్ అదే. కొంతమంది ఆ పని చేస్తున్నారు, కొంతమంది ఈ పని చేస్తున్నారు. మరి దేవుడు నీకు ఇచ్చిన పని వదిలేస్తున్నావు. దేవుడు నీకిచ్చిన పని నువ్వు వదిలేస్తున్నావంటే నువ్వెవరైపోతున్నావు అనమాట? పాపాత్ముడు అయిపోతున్నావు. అంటే నువ్వు పాపాత్ముడు అయిపోయావంటే ఏం పని చేస్తావు? ప్రయాసపడి పోగు చేయి పనికి వెళ్ళిపోతావు నువ్వు. అర్థమైందా? దేవుడు నీకిచ్చిన పని నువ్వు చేస్తే పాపాత్ముడు నిర్ణయిస్తాడు నువ్వు బ్రతకాలని. నిజమండి. అలాగని మాకు పనులు లేవు అనుకోకండి, మేము ఏదో సుఖపడిపోయిన సుఖపురుషులు అనుకోకండి. మెంటల్ టెన్షన్.
బోల్డ్ పనులు. మా పని మాది, గురువుగారి పని ఉంది. గురువుగారు మోదవలసలో ఆ బిల్డింగ్ కట్టి ఓపెనింగ్ అయిపోయి పిల్లలు చదువుకున్నంత వరకు ఆయన మనశ్శాంతి లేదు. బోల్డ్ అప్పులు అయిపోయి ఉన్నారు, మీకు తెలియదు. కానీ అందుకే 2-3 రోజులు మరి మోదవలస వెళ్ళడం లేదట. అర్జెంటుగా వాళ్ళకి ఒక 1,50,000 ఇవ్వాలట. అక్కడికి వెళ్తే డబ్బులు ఇవ్వాలి. ఎలాగా? ఎంత టెన్షన్, ఆయన ఎంత అనుభవిస్తున్నారు. దేవుని పిల్లలకు మెంటల్ టెన్షన్ ఆ పనే, అదే బాధ, అవే శ్రమలు. దేవుడు ఎంతో సుఖం ఇచ్చాడు నీకు దేవుడు ఎన్నో మరి ఏమంటారు డ్యూటీలోని కొంతమందికి ఓటీలు ఏంటి పిఎఫ్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటనుకున్నారు? బోనస్. దేవుడు నీకు ఎంతో బోనస్ ఇచ్చాడు. మరి నువ్వేం చేస్తున్నావు చెప్పు? ఎన్ని అవకాశాలు దేవుడు ఇచ్చినా నువ్వు ఇవేవి ఉపయోగించుకోనప్పుడు నువ్వు ప్రయాసపడి పోగు చేయి పనిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అందుకే చూడండి, దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు బాగోరు. దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు చూడండి, రెస్ట్ ఉండదు. దేవుని పని వదిలేసేవాళ్ళు చూడండి, రాను అప్పుల్లో కూరుకుపోతుంటారు. ఎందుకు వెళ్ళిపోతుంటారు చెప్పండి? అచ్చితమే నవ్వుతుంది, నిజమండి. అదే దేవుడి దగ్గర రండి, బాగుంటారు. దేవుల్లో ఉన్నారనుకోండి, నాలాగా మంచి రంగు వచ్చేస్తారు సరదాగా. ప్రియమైన దేవుని పిల్లారా, నిజమండి. దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటి తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటి? నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఇంతకీ నేను పాటలు చేయాలా వద్దా, ఎప్పుడో ఆపేద్దాం అనుకున్నానండి బాబు. చివరి గడితోనే నాకు చివరి గడి అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది. ఆపేద్దాం అన్నా, అది వస్తుంది పోనీ అది వస్తే నాకెందుకు రాని అనుకున్నాను మనసులో. నిజమండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి పని ఏం పని? ప్రయాసపడి పోగు చేయి పని కాదు, ప్రయాసపడి ఆత్మలను పోగు చేసే పని నీది. లోకంలో ఉన్నదంతా ప్రయాసపడి పోగు చేసే పని పాపాత్మునికైతే, లోకంలో ఉన్న ఆత్మలన్నిటినీ రక్షించి పోగు చేయవలసిన పని నీది. ఒక ఆత్మ చెడిపోతుంది అనుకో, ఆ ఆత్మను పట్టి గేలం వేసి వలేసి దాన్ని ఎలాగోలాగా దేవుని దగ్గర తీసుకొని వచ్చి దేవుని దగ్గర రప్పించాలా. అలాంటి పని ఏమైనా ఉందా? మీరు ఏ పని చేస్తున్నారు? దేవుడు మీకు ఇచ్చిన పని చెప్పండి. తన క్లాసులకే రారు, దేవుని పనే చేయరు, ఒక టైం మెయింటెనెన్స్ ఉండదు, ఒక డెవలప్మెంట్ ఉండదు. ఆత్మీయంగా ఏమి అభివృద్ధి పొందావు నువ్వు? ఆత్మ ఎలాగ వర్ధిల్లుతుంది? ఏది నీ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఏది? ఇవ్వండి. దేవుడు నువ్వు ఇచ్చిన పని చేస్తున్నామని చెప్పడానికి నిదర్శనాలు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు పనిచ్చాడు. ఏం పని? ఆ పని ఏదో వచ్చే వారం చెప్పుకుందాం.